హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఇది ఒక మినీ ట్రావెల్ వ్లాగ్. మేము లాస్ట్ వీక్ షిరిడీ వెళ్ళాము. సో షిరిడీలో టెంపుల్ దగ్గర నుంచి అరౌండ్ 1 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఓల్డ్ షిరిడీ ఉంటుంది. సో చాలామందికి దీని గురించి తెలియదు. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అనేసి షూట్ చేశాము. సో దీనికి ఎంట్రీ ఫీ ఉంటుందండి, 150 రూపీస్. అడల్ట్కైనా చైల్డ్స్కైనా ఎవరికైనా కిడ్స్కైనా ఎవరికైనా కూడా ఈచ్ పర్సన్ 150 ఉంటుంది. మళ్ళీ మనం రిటర్న్ స్టార్ట్ అవ్వడానికి 1-2 అవర్స్ టైం ఉంది అనుకున్న వాళ్ళకి విజిట్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అండి షిరిడీలో. మనం లోపలికి ఎంట్రీ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఒక ఫోటో షూట్ ఉంటుంది. నేను ఆ క్లిప్ మిస్ అయ్యాను. దాని తర్వాత ఇలా కిడ్స్కి సంబంధించిన డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. చూస్తే మీకు ఇట్లా కేబుల్ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది అండ్ ట్రైన్ ట్రాక్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ డెఫినెట్గా కిడ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ అంతేకాదు ఇది ఇంకా చిన్న పిల్లలకి అనమాట, 2-3 ఇయర్స్ పిల్లలకి సంబంధించిన యాక్టివిటీస్ కూడా స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చూస్తే మీకు ఇక్కడ ఒక రోప్ వే లాగా ఒకటి కనిపిస్తుంది కదా. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా పెడతాను లాస్ట్లో. మా కిడ్స్ అయితే సూపర్ ఎంజాయ్ చేశారు దీన్ని. యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ హారతికి బుక్ చేసుకున్నాము. హారతి ఫినిష్ అయ్యి చిన్న షాపింగ్ లంచ్ ఫినిష్ అయ్యేసరికి 2:30 అయింది. మా రిటర్న్ బస్ వచ్చేసి 5 o'clockకి. సో 2:30 టైంలో మేము ఇక్కడికి వెళ్ళాము. సో సమ్మరు 2:30 కాబట్టి చాలా ఎండ ఉంది. సో నేను కొన్ని క్లిప్స్ మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను, బట్ మ్యాక్సిమం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూస్తే మీకు దూరంగా ఒక షెడ్ లాగా కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మ్యాజిక్ షో జరుగుతుంది. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్కి సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. లైక్ ఫోటోషూట్కి అయినా కూడా ఛార్జ్ ఉంది, మ్యాజిక్ షోకి, కేబుల్ బ్రిడ్జ్కి, వీటన్నిటికీ కూడా డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి. మళ్ళీ ఇది మెయిన్గా ఏంటి అంటే బాబా ఉన్న టైంలో షిరిడీలో ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, మన కల్చర్ ఎలా ఉంది అన్నది పిల్లలకి చెప్పడానికి చాలా ఈజీగా అనిపించింది. లైక్ ఇవన్నీ మనం చిన్నప్పుడు విలేజెస్లో చూస్తాము, ఇప్పుడు పిల్లలకి ఇవైతే పెద్దగా ఐడియా లేదు కదా. సో బట్ ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయటానికి నాకు బాగా అనిపించింది. సో మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాము. యాక్చువల్గా వాళ్ళు కూడా అది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు విలేజెస్లో కూడా ఇట్లాంటి కల్చర్ కనిపించటం లేదు కదా. సో ఇలా రచ్చబండ కానివ్వండి ఇట్లాంటివన్నీ, సో ఏదైనా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదా. సో అందుకే చూపిస్తూ ఒక్కొక్క పిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో మాకు కూడా మంచిగా మా చిన్నప్పుడు మేము ఆడుకున్న ఆటలు కానివ్వండి, ఆ ఊర్లో ఎలా ఉండేది, చిన్నప్పుడు విలేజెస్లో ఎలా ఉండేది అట్మాస్ఫియర్, అదంతా కూడా మంచిగా మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. మీలో ఎంతమంది గేమ్ ఆడారు? ఇప్పుడు సీసా అంటారు కదా, అప్పుడు ఎడ్ల బండి మీద కూర్చొని అటొకరు ఇటొకరు. మంచిగా అనిపించింది ఇక్కడ పిక్ చూసిన వెంటనే. బాబా ఉన్నప్పుడు షిరిడీలో ఎలా ఉండేది, మెయిన్గా బాబా భిక్షాటన ఎలా చేసేవారు, బోధనలు ఎలా చేశారు, షిరిడీకి సంబంధించింది ప్రతిదీ కూడా ఇక్కడ మనం ఓల్డ్ షిరిడీలో చూడవచ్చు. డెఫినెట్గా విజిట్ చెయ్యండి షిరిడీ వెళ్ళినప్పుడు. సో షిరిడీలో చూడదగిన వన్ ఆఫ్ ద ప్లేస్ ఇది. 1-2 అవర్స్లో మ్యాక్సిమం చూడొచ్చు. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఎంట్రీ ఫీ 150 అండ్ లోపల కూడా రైడ్స్కి మళ్ళీ సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. ఫోటోషూట్కి కూడా సపరేట్ 150. మీరు పీడిఎఫ్ ఫామ్లో తీసుకున్న 150 అండ్ ప్రింట్ తీసుకున్న ఈచ్ పిక్ ఏదైనా కూడా 150. రాజస్థానీ గెటప్ కపుల్స్కి అండ్ కిడ్స్కి సపరేట్గా వాళ్ళే డ్రెస్ చేసి పిక్ తీస్తున్నారు, బట్ 150 కొంచెం ఎక్కువ అనిపించింది. రైడ్స్కి సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. రోప్ వే కానివ్వండి, ట్రైన్కి కానివ్వండి, ఈచ్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు. అండ్ హార్స్ రైడ్, క్యామెల్ రైడ్, ఇలా ఇవి రైడ్స్ కూడా ఉన్నాయి. బట్ ఆఫ్టర్నూన్ ఎండ చాలా ఎక్కువగా ఉండటం వల్ల నేను కొన్ని మాత్రమే వీడియోస్ తీసుకోగలిగాను. బట్ ఓల్డ్ షిరిడీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఈ వీడియో ద్వారా మీకు డెఫినెట్గా ఇచ్చానని అనుకుంటున్నాను.
నా ఈ ఫస్ట్ ఎఫర్ట్ మీకు నచ్చింది అంటే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే మా ఛానల్లో ఉంటాయి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. 가슴이 떨려와 자꾸 미안 네 앞에만 서면 난 너만 보면 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 예쁘게 말하고 싶었지만 내 맘이 들킬까 난 겁이 나서 차라리 들켜서 내 맘을 네가 알아챘어야 해 널 사랑해서 널 좋아해서 그랬던 거라 난 생각했어 말하지 않아도 내 맘을 너는 알아줄 거라 생각했어 돌아서 버린 너를 보면서 후회하면서 아무 일 없는 척 울어도 괜찮은데 아직도 사랑은 안 서투른가 봐 너와 멀어질까 봐 그냥 아무 말도 못했어 난 너에게 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 내 자신을 합리화해보고 내 탓이 아님을 나 되뇌어도 달라질 것 없는 상황이란 걸 이미 잘 알고 있어 널 사랑해서 널 좋아해서 그랬던 거라 난 생각했어 말하지 않아도 내 맘을 너는 알아줄 거라 생각했어 돌아서버린 너를 보면서 후회하면서 아무 일 없는 척 울어도 괜찮은데 아직도 사랑은 안 서투른가 봐